నేను భావిస్తున్నా. ఈరోజు 2-3 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నా. చాలామంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్కైనరా అని అంటున్నారు. మనమందరం ఒక కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి? మేము ఏం హామీలు ఇచ్చినా, ఏం పథకాలు తీసుకొచ్చినా, ప్రజలకి ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు వేరు, మేము వేరు కాదు. మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు, కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు, వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంటు ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి